బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయబోతోంది. షెడ్యూల్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. డిసెంబర్ 2 నుంచి 28 వరకు కూడా దరఖాస్తుల స్వీకరణ ఉండబోతోంది. గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులకు సంబంధించి స్వీకరణ తీసుకోబోతున్నారు. విభజన మార్పులు చేర్పులకి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి లోపు అర్హుల గుర్తింపు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయబోతోంది ఏపీ సర్కార్. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏపీ ప్రజానికానికి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రక్రియ సంక్రాంతి నుంచి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. డిసెంబర్ 2 నుంచి 28 వరకు కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించబోతోంది. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ పెట్టింది? ఈ గైడ్ లైన్స్ ఆధారితంగా ఎంతమందికి కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే అవకాశం దొరకబోతోంది? డెడికేటెడ్ కమిషన్కి అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చాలా రకాల హామీలని ప్రజలకు ఇచ్చిన నేపథ్యంలో హామీల అమలుకు సంబంధించిన విషయంలో అడుగులు వేస్తున్న తరుణంలో ప్రతి పథకానికి లబ్ధిదారుడు ఎంపిక అనేది పూర్తిగా రేషన్ కార్డు ద్వారానే జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు చాలామంది గత 5 ఏళ్ల కాలంలో నకిలీకి సంబంధించినటువంటి పత్రాలు పొందారనే ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కొత్తగా చాలామంది ఇంకా రేషన్ కార్డు పొందలేని వాళ్ళు చాలామంది ఉన్న నేపథ్యంలో వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వచ్చే నెల అంటే డిసెంబర్ 2 నుంచి 28 వరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకోవడానికి ఒక షెడ్యూల్ అయితే విడుదల చేసింది. అయితే పూర్తి స్థాయి ఇంకా మార్గదర్శకాలు అయితే విడుదల చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. డిసెంబర్ 1న దానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం అయితే కనబడుతుంది. రేషన్ కార్డు ఉంటేనే పథకం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమ్మకు 100 కానీ లేకపోతే మహిళలకి 1500 కానీ లేకపోతే పెన్షన్కి సంబంధించి వాళ్ళ అన్ని పథకాలు రేషన్ కార్డుతో లింక్ అయిన నేపథ్యంలో రేషన్ కార్డు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మందికి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోబోతుంది. దానిలో భాగంగానే డిసెంబర్ 2 నుంచి 28 వరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ 28 తర్వాత స్క్రూటినీ చేస్తారు. రేషన్ కార్డు ఎంపికకి సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించిన విషయంలో స్క్రూటినీ అయితే జరుగుతుంది. జనవరి 15 సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జన్మభూమి 2.0 కూడా ఉండబోతుంది. జనవరి నుంచి జన్మభూమి 2.0 కూడా నిర్వహించబోతున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు జన్మభూమి 2.0 కార్యక్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులు అయితే అందించబోతూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే పథకాలకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో ముందుకు వేస్తున్న నేపథ్యంలో రేషన్ కార్డుల వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నా కానీ రేషన్ కార్డులు చాలామందికి ఇవ్వలేదు. పథకాలు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో చాలామందికి రేషన్ కార్డులు కట్ చేశారు, తొలగించారని ఒక విమర్శ వస్తున్న నేపథ్యంలో అలాంటి వారు మళ్ళీ రేషన్ కార్డు అప్లై చేసుకునే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించి పూర్తి అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే డిసెంబర్ 2 నుంచి 28 వరకు అప్లికేషన్లు అయితే తీసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఎవరైతే రేషన్ కార్డు లేని వారు ఉంటో వాళ్ళందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. ముఖ్యంగా పథకాలు రేషన్ కార్డు లేకపోవడం వల్ల బిలో పవర్టీ లెవెల్లో ఉన్నటువంటి చాలామంది రేషన్ కార్డు లేని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలని పొందలేకపోతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు రేషన్ కార్డు పొందడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందబోతున్నాయని చెప్పాలి. పూర్తి స్థాయిలో సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అయితే అందించబోతున్నారు. మనోజ్, రైట్. సో మొత్తం మీద రేషన్ కార్డులకు సంబంధించి గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి అంటే ఐటీ కట్టేవారు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులకి రకంగా గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి గైడ్ లైన్స్ ఏ రకంగా ఉన్నాయి, గైడ్ లైన్స్ ఆధారితంగా ఎంతమందికి అర్హత సాధించే అవకాశం ఉంది అంటే కొత్తగా ఎన్ని రేషన్ కార్డు రాబోతున్నాయి? అంటే పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కేవలం అప్లికేషన్ స్వీకరణ సంబంధించి డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు అప్లికేషన్ తీసుకోబోతున్నట్టు మాత్రం ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, రేషన్ కార్డు అర్హతలకు సంబంధించినటువంటి విషయంలో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి లేకపోతే ఎంత ఆదాయం ఉండాలి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో డిసెంబర్ 1 లేదా 2వ తారీఖున పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు అయితే విడుదల చేసే అవకాశం ఉంది. మనోజ్, రైట్. రాజేష్, సో ఏపీ ప్రభుత్వం అక్కడి ప్రజానికానికి సంక్రాంతి కానికగా కొత్త రేషన్ కార్డులు అమలు చేయబోతోంది. షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇప్పటికే డిసెంబర్ 2 నుంచి 28 వరకు కూడా దరఖాస్తు స్వీకరించబోతోంది. గ్రామ సచివాలయాల్లో వార్డుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా అడిషనల్ డిలీషన్ అంటే రేషన్ కార్డులో మరణించిన వారు కనుక డిలీట్ చేసుకోవచ్చు. కొత్త వారు కనుక వస్తే వారిని యాడ్ చేసుకోవచ్చు ఫ్యామిలీకి సంబంధించి. సో సంక్రాంతి లోపుగా అర్హులను గుర్తించి సంక్రాంతి నుంచి రేషన్ కార్డు పంపిణీ ప్రక్రియ ఉండబోతోంది. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ చూడొచ్చు. ఏపీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ప్రజానికానికి. ఇకపైన పరకాలన్నిటికి కూడా రేషన్ కార్డే మూలం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డు అమలు ప్రక్రియ, రేషన్ కార్డు పంపిణీ ప్రక్రియని మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం.
RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.